మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. గత పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నాయన మీ ఇష్టమైన కృపలు మమ్మల్ని క్షేమంగా కాపాడని మీ స్తోత్రాలు వందనాలు. ఈ పరిశుద్ధ దినమందు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. పరిశుద్ధులు నిలబడే ఈ స్థలంలో నాయన మీ పరిశుద్ధ వాక్యం చెప్పడం నేనే మాత్రం తగిన యోగ్యుడని కాను. నా విధేయత నా దోష పాపలను క్షమించండి నాయన. మీ పరిశుద్ధ రకంలో కడిగి శుద్ధీకరించి మీ శిలువ చాటును మరుగుపరచు నాయన. మీ జీవాకులు మాకు వినిపించండి నాయన. వినగల చెవును గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయమని తండ్రి. కొండ మీద కట్టుకుని వాని వలె మేమున్నట్ల కృప దయచేయమని తండ్రి. మీ మనస్సు మాకు దయచేయండి రావా. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. చాలు. ఇక్కడ మనము మొట్టమొదటి వచనం చూసినట్లయితే క్రీస్తు యేసును కలిగిన మనస్సు. మనం ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. మరి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు బిడ్డలంగా మనము అంగీకరించబడతాం. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మరి మనం ఎలా తెలుసుకోగలము? క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నది? క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నది మనం చూస్తే వాక్యంలో చూడండి ఒకసారి. క్రీస్తు యేసునికి ఎలాంటి మనస్సు ఉన్నదంటే మొట్టమొదటిగా క్రీస్తు యేసుకి ప్రేమించే మనస్సు ఉన్నది. ఏ మనస్సు ఉందమ్మా? ప్రేమించే మనస్సు ఉన్నది. క్రీస్తు యేసుకునే మనస్సు ఏంటంటే ప్రేమించే మనస్సు. మరి మనం లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది. అందరూ కూడా ఆమెను ద్వేషించారు. ఊర్లో వాళ్ళు అందరూ కూడా ద్వేషించారు. అయితే మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ప్రభు వద్దకు వచ్చి అక్కడ నిలబడి కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపి తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉన్నది. మరి ప్రభు ఏమన్నాడు ఆమెను చూసి? అమ్మా, నీ విస్తారంగా ప్రేమించితే గనుక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనకి ఆయనకి ప్రేమించే మనస్సు ఉన్నది. యేసయ్యకి ఏ మనస్సు ఉన్నది? ప్రేమించే మనస్సు ఉన్నది. అది మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో తల్లైనా తండ్రైనా మరచునేమో గాని నేను నిన్ను మరువనన్నారు. పాట ఉంది కదా. తల్లి అయినా మరచిన గాని తల్లి అయినా మరచిన గాని నేను మరువనని నా నేను మరువనని నా నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజా కి రాజా, కాబట్టి మన యేసయ్యకి ఎలాంటి మనసు ఉన్నది? ప్రేమించే మనస్సు ఉన్నది. కాబట్టి నీవు నేను ఏ మనసు కలిగి ఉండాలా? ప్రేమించే మనసు ఉండాలి. యేసయ్య ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి
మనం ప్రేమించే మనసు ఉండాలి. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు లోకమెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన వాక్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం సృష్టించుకుంటున్నాం రకరకాల మతాలు. చూడండి, పక్షులకి ఏమన్నా వాటికైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నదా? లేదు. జంతువులు ఏమైనా ఉన్నదా? కానీ మనుషులే మాత్రం క్యాస్ట్ ఫీలింగ్, మరి ఆ యొక్క కలర్ ఫీలింగ్, అలాగే మనుషుల విభేదాలు ఉంటున్నాయి. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్త మానవులందరూ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట క్రీస్తు చేసుకున్నటువంటి మనసు ఏంటి? ప్రేమించే మనసు. ఏం నేర్చుకుంటున్నామా? ప్రేమించే మనసు ఉన్నది. కాబట్టి నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలంటే మనలో కూడా ప్రేమించే మనసు ఉండాలా. ఆయన వాగ్దానం ఏమని సెలవిస్తున్నది? ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. చూడండి ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మనసు ఏంటి? ప్రేమించే మనసు. ఆ ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనసు అంటే ప్రేమించే మనసు. రెండవదిగా ఆయన మనసు ప్రార్థించే మనసు. యేసయ్య ఎలాంటి మనసు? ప్రార్థించే మనసు. చూడండి, ఇక్కడ మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఒక వచనము, లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము. ఆయనది ప్రార్థించే మనసు. ఏమన్నాడు ఆయన? ఒకరోజు తరువాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున వెళ్ళగా శిష్యులను వెంట వెళ్ళిరి. ఆ చోటు వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము శోధనలు ఎదుర్కోవాలంటే, మన సమస్యలు మనం అధిగమించాలంటే అన్ని విషయాల్లో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే మెళుకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం చూస్తున్నాం. ఎవరు నిద్రపోతున్నారు ప్రార్థనలో? బుద్ధి లేని వారా, బుద్ధి కలిగిన వారా? బుద్ధి లేని వారు నిద్రపోతున్నాడు. ప్రభు మనకి మాదిరిగా చెప్తున్నాడు. ఒకరోజు యేసయ్య తన శిష్యులు తీసుకొని గెత్సేమనే తోటకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే మీరు ఇక్కడే ఉండండి అని ప్రభు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన చెమటట రక్త బిందువులాగా మారిపోతూ ఉన్నాయి. ఎంతగా ప్రార్థన చేస్తాడో చూడండి. నీ కోసం, నా కోసం, మనందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన ప్రార్థన చేస్తూ శిష్యులు కూడా ఒక మాట చెప్తున్నాడు. మీరేం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రభు కొండ మీద కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసములు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన లేకుండా మనం జయము సాధించలేము. ప్రార్థన ద్వారా ఎంతైనా జయం ఉంటున్నది. పౌలు శిలలు మరి ఆయన పాటలతో ప్రార్థిస్తే ఏమైంది? కార్యం జరగలేదా? పేతుర్ని చెరసాల్లో బంధించినప్పుడు ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేయలేదా? ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మనము ఇక్కడ రెండవది మనం నేర్చుకుంటున్నది ఏంటంటే క్రీస్తు యేసుకున్న మనస్సు. మరొకటి ఏంటి? ప్రార్థించే మనస్సు. ఏ మనసు అమ్మా? ప్రార్థించే మనస్సు. కాబట్టి మనమే మనసు కలిగి ఉండాలి? ప్రార్థించే మనసు కలిగి ఉండాలా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎవరు నాకు లేరు, పాస్టర్ గారు లేరు, నాకు ఏ శైలి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని నువ్వు ఏకాంతంగా దిగుపడాల్సిన అవసరమా లేదు. నువ్వు ఏకాంతంగా నీ వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందుని నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి మనకు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, మన అక్కలు తీర్చే తండ్రి ఉన్నాడు. కాబట్టి మనం ఏ మనసు కలిగి ఉండాలి? ప్రార్థించే మనసు ఉండాలి. ప్రార్థించే మనసు. క్రీస్తు యేసుకి ఆయన కలిగి ఉన్న మనసు ప్రార్థించే మనసు ఉన్నది. మరొకటి మరి క్రీస్తు వేసుకున్నటువంటి మరొక మనసు ఏంటంటే
ప్రకటించే మనసు. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము. క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తు మనసు ప్రకటించే మనసు. ధర్మశాస్త్రమైనను మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనము. అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించినది గనుక ప్రకటింప మొదలు పెట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనకి మాదిరి. ఆయనకి ఏ మనసు ఉన్నది? ప్రకటించే మనసు ఉన్నది. ఆయన ప్రభు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్మమంటున్నాడు. ఆయన ప్రకటించాడు, ఆయన శిష్యులు కూడా ప్రకటించమని చెప్పాడు. ఏమన్నాడు చివరిలో? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. చూసారా, వాళ్ళు ఆ విధంగానే సువార్త ప్రకటించారు. శిష్యులు ఆ సువార్త ప్రకటించడం ద్వారాగానే మన భారతదేశానికి, ప్రపంచం అనేక దేశాలకి యేసు ప్రభుని గురించి తెలుస్తున్నది. ఆయన రక్షకుడని, ఆయన ద్వారానే మనము మోక్షాన్ని చేరుకోగలం సత్యం మనకు తెలియబడింది. కాబట్టి మనం ఏ మనసు కలిగి ఉండాలా? ప్రకటించే మనసు. ఆయన రక్షణ సువార్తను మన ఇతరులకి ప్రకటించాలా. నీలో వెలుగున్నప్పుడు నీలో మరి ఆ వెలుగుని గురించి ఇతరులకు మనము ప్రకటించాలి. చూడండి, కాబట్టి యేసు ప్రభువుకి మరి ఒక మనసు ఏం చెప్పుకున్నాం? ప్రకటించే మనసు. మొట్టమొదటి ప్రేమించే మనసు, రెండవది ప్రార్థించే మనసు, మూడవది ప్రకటించే మనసు. అది క్రీస్తు చేసుకున్నటువంటి మనస్సు. మనం కూడా అలాంటి మనసు మనము కలిగి ఉండాలా. మరి క్రీస్తు యేసు కలిగినటువంటి మరొక మనసు